ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాలేదు. అది సరే, అక్కడ ఎలా ఉంది? నేను ప్లాన్ చేసి ముంబై నుండి కొచ్చికొచ్చి 4 days అవుతుంది. మన పాస్పోర్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా 2 రోజుల్లో నా డిగ్రీ సర్టిఫికెట్ కూడా రెడీ అవుతుంది. నువ్వు వచ్చేగానే వీసా తీసుకుని ఫ్లైట్ ఎక్కేద్దాం. ఎప్పుడు వస్తావురా? ఒక వారం పట్టొచ్చు, లేదా నెల పట్టొచ్చు. అందరినీ మంచిగా నమ్మించి సైలెంట్గా అక్కడికి వచ్చేస్తాను. దానికి ముందే ఆ స్మిత బంగ్లా ఎవరైనా ఓపెన్ చేస్తే? ఛాన్సే లేదు. మా బాస్కి దెయ్యాల భయం ఉన్నంత వరకు, అతని కూతురికి నిత్య పట్టుకుని ఉన్నంత వరకు ఛాన్సే లేదు. నీకు విషయం చెప్పనా? అను అనే అమ్మాయే లేదని, అను అంటే దెయ్యం అని అందరు నమ్ముతున్నారు. నేనే నమ్మించాను. అవును, ప్రపంచంలో ఉన్న భయంకరమైన దెయ్యాలన్నీ ఇంకా బతికే ఉన్నాయి, మనలా మనిషి రూపంలో. తెలుసా? నేను రాసిన నోవెల్ వేస్ట్ అన్నావు కదా, దాని విలువ ఇప్పుడు 2 కోట్లు. ఏయ్, ఇప్పుడు చెప్తున్నాను, అది వేస్ట్. నేను చెప్పిన స్టైల్ అలాంటిది. హే, ఏంట్రా నువ్వే ఒక పెద్ద పిరికోడివి, నువ్వెలా ఇవన్నీ మేనేజ్ చేసావు? ఏయ్, పిరికి ఓడికే ఎదుటి వాళ్ళని భయపెట్టే దమ్ముంటుంది. సరే, 2-3 పిజ్జా డెలివరీలు ఉన్నాయి, తర్వాత ఫోన్ చేస్తాను. ఇంకొంచెం సేపు మాట్లాడు ప్లీజ్. ఇప్పుడొద్దు, నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ పెట్టాయి, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే? ఎప్పుడ్రా? ఇంకొద్ది రోజులే ఇదంతా. టేక్ కేర్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అను, ఈ లోకంలో బ్రతకాలి అంటే అన్నీ భరించాలి అంటారు. అది చేతగాని వాళ్ళు చెప్పే మాట. బ్రతకటం అంటే ఆట, ఓ తెలివైన ఆట. పిజ్జా మ్యామ్. రండి. అక్కడ పెట్టు. ఓకే. ఎంత అయింది బిల్లు? 1 సెకండ్. 435 మ్యామ్. నిత్య, పిజ్జా వచ్చింది చూడమ్మా. ఇది మీ ప్రభుత్వం చేసింది. దీనికి మీకు సమాధానం ఏంటి సార్? ఏంటి మీరు అనేది? సార్, మీరు చెప్పిన విధంగా సార్.